క్రాస్ టాక్ అంటే కూడా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ఇది లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్య. ఇది వారిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో ఎలాంటి పరిష్కార మార్గం మీరు ప్రభుత్వం వైపు నుంచి ఆశిస్తున్నారు మారయ్య గారు? ఇప్పుడు ఆ మేడం చెప్పిన దానికి ఒక ఆన్సర్ చెప్పదలుచుకున్నాను సార్. నేను ఇప్పుడు నా జీవన మనగడ పోరాటం, ఇప్పుడు నా జీవనాన్ని ఒక ప్రశ్నార్హంలో పడేసి మీకు ప్రత్యామ్నాయం చూపిస్తాము, మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్లో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పింది. ఇదే బీఆర్ఎస్ అధికారంలోకి 2014 వచ్చినప్పుడు కూడా మాకు ట్యాక్స్ మాఫీ చేసింది. ఇదే బీఆర్ఎస్ రెండోసారి 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చింది. ఆటో కార్మికులు ఏదైనా రోడ్లలో పడొద్దు, వీళ్ళు ఏదైనా ప్రమాదంలో చనిపోతే వీళ్ళకి 5 లక్షలు ఇప్పటికి వస్తున్నాయి. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అనేకమైన ఛానళ్ళు మాఫీ చేసింది. అంటే మీరు మాకు మా జీవనాన్ని మెరుగుపరిచేటువంటి కొత్త పథకం తేవాలి, కానీ మా జీవనాన్ని ఆగం పట్టించి మీకు ప్రత్యామ్నాయం చూపిస్తామంటే నేను నోటికాడ బుక్క గుంజుకొని మీరు 10 రోజులు ఆగండి, మంచి మీకు బిర్యానీ పెడతాం, మీకు ఏటం కోసం మా ఇంటికాడ దాచిస్తాం, మా పార్టీ ఆఫీసులో చెప్పినట్టు చెప్తే కరెక్ట్ కాదు. అసలు మీరు ఒక స్కీమ్ రూపకల్పన చేసేటప్పుడే అవగాహన రహితమైనటువంటి స్కీమ్గా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మహిళల మధ్యలో మా మధ్యలో పోటీ అంటే మేము ప్రభుత్వం ఏదో మహిళలకు ఫ్రీగా ఇస్తే మేమేదో వద్దన్నట్టు కాదు, మేము రాజకీయంగా అనరు దీన్ని. మా ఆకలి పోరాటం ఒక్క నిమిషం ఆగితే నేను చెప్తా. అభివృద్ధి చెందిన ఏ దేశాలైనా సరే నేను చాలా కూల్గానే మాట్లాడదాం అనుకున్నాను. నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చిన. వినండి, ప్రతి దేశంలో కూడా విద్య వైద్యంతో పాటు రవాణా ఉచితంగా ఇస్తున్నారు. ఇవాళ అన్ని దేశాలలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ హెల్త్ కార్యక్రమాన్ని పెంచుకుంటున్నారు. కానీ మీరు చూడండి చేసే కార్యక్రమం కాదు. ఇవాళ ఇప్పుడు 10 days లా వీళ్ళది కూడా ఇష్యూ, పెద్ద ఇష్యూ అని వాళ్ళ ముఖ్యమంత్రి గారే స్వయంగా అటెండ్ అయినరు, వాళ్ళ యూనియన్ లీడర్స్ అందరితో మాట్లాడినరు. సో స్టెప్ బై స్టెప్ రేపటి నుంచి ఆటో కార్మికులతో చర్చలను టీవీలలో ఇచ్చారు, మళ్ళీ చర్చలు పెట్టిరా. ఈరోజు టీవీ చూడండి, పొద్దున్న నుండి లైవ్ ఏం నడిచిందో, ఆటో కార్మికులతో చర్చలను పెట్టిర్రు. ఏం డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగానే ఉంటామని చెప్తోంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఇష్యూ మాకు అర్థమైందని చెప్పారు. మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ 4 days బ్యాక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఆల్రెడీ మేము మా సోదరులే వాళ్ళే మేము పక్కన వదులుకోవాలని సిద్ధంగా లేమని. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొత్త ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ యంత్రాంగం ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఒక్క రోజులో వస్తుంది. దీని మీద ఎలాంటి సమాచారం కావాలన్నా ఒక్క రోజులో వస్తుంది. ఏమడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తా ఉంటారు, వాళ్ళు విల్లింగ్ గా లేరు మిమ్మల్ని పట్టించుకోము అంటే. కానీ ఈరోజు విల్లింగ్ గా ఉన్నాం, పట్టించుకుంటా ఉంటున్నారు. పట్టించుకుంటున్నాము అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ మంత్రి కావచ్చు, లేక ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు వారు ముందు పెడుతున్నారు? మేము ఇప్పుడు తెలంగాణ ఆటో డ్రైవర్లు అందరూ రాష్ట్ర లెవెల్లో మేము ఆల్రెడీ మన సుందరయ్య భవన్లో 19వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో మేము తీర్మానం రాసుకున్నాం, అన్ని యూనియన్లు రాసుకున్నాయి, మా యూనియన్ కూడా అక్కడ రాసుకున్నాం. మాకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వమంటున్నాం. అంటే సగటు మనిషి రోజుకు తను 1000 రూపాయలు సంపాదిస్తాడు. గ్యాస్ కానీ అది ఆటో కానీ నడిచినటువంటి బండ్ల మీద మాకు రోజుకు 1000 రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే ఇప్పటికీ 70% మా ఆదాయం పోయింది. కావున నెలకు 15,000 అంటే మాకు రోజుకు 500 ప్రభుత్వాన్ని కట్టియమంటున్నాం. ఆ రకంగా కాంపన్సేషన్ ఇవ్వాలి అంటారు. ఆ మేరకు ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంటారు భవన్ రెడ్డి గారు? ఆలోచన ప్రభుత్వం చేస్తుందా? ఆ అంశాన్ని పరిశీలించే పరిస్థితి ఉందా? అట్లాంటి అంటే ఆచరణకు సాధ్యం కానీ మళ్ళీ అట్లా అడగద్దు. వాళ్ళు మేము చెప్పినవన్నీ చేస్తామని చెప్పినాం, ప్రజలు ఆమోదించిండ్రు, మా మేనిఫెస్టోను ఆమోదించిండ్రు, కాంగ్రెస్ని కూడా ఆమోదించిండ్రు, ఆమోదించే క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాం. మేము చెప్పిన దానివల్ల ఏదైనా మేము చేయలేనప్పుడు
అప్పుడు ప్రభుత్వాలను నిలదీయాలి. మీరు ప్రభుత్వంలో ఉన్న నేనైనా సరే, ఎందుకంటే ఉద్యమంలో నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నేనైనా నా వాయిస్ వినిపిస్తూనే ఉంటా. అంటే అన్ని వర్గాల వరకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి, అందరి సంక్షేమం దిశగా ప్రభుత్వాలు నడవాలనే చెప్తా ఉన్నాను. మీరు 1-2 రోజులు ఓపిక పట్టమంటే కూడా అంటే ప్రొవోక్ చేస్తూ ఉంటారు వెనక నుంచి, వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే 10 ఏళ్ళల్లో ఆ ప్రభుత్వం అది చేసింది, ఈ ప్రభుత్వం అది చేసిందంటే వాళ్ళు చేయకనే కదా జనాలు పక్కన పెట్టింది వాళ్ళను. అంటే ఒక్క సెక్టర్ గురించి మీరు ఎప్పుడు ఆలోచించకూడదు. మహిళలము మా గురించి కూడా ఆలోచించమనే చెప్తున్నాము. మేము క్లియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. 1-2 డేస్ ఓపిక పట్టండి అంటున్నాము. కుదరదా? అది కూడా చెప్పండి. అంటే మరి మీకు ఎంత భారమైంది మీకు? డీజిల్ వినండి, డీజిల్ పెట్రోల్ అవన్నీ పెరిగినప్పుడు ఎందుకు రాలేదు ఈ ప్రభుత్వాలు? అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఇన్ని ఏళ్ళ 10 ఏళ్ళ మీకేనాడు ఇబ్బందులు జరగలేదా?